కూడా పన్ను వసూలు కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు జీహెచ్ఎంసీ చెల్లింపు కేంద్రాలకు బారులు తీరారు. ఉద్యోగుల కోసం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా చెల్లింపు కేంద్రాలు పనిచేస్తున్నాయంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో రెండో రోజు కూడా జోరుగా పన్నుల వసూళ్లు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ కొత్త విధానాలను తీసుకొస్తుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే కట్టకపోతున్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి SMS-తో పాటు ఆటోల ద్వారా కూడా చాటింపు వేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కమిషనర్ ఉన్నారు. ఏంటి సార్, ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా చేశారా? మీరు అనుకున్నది రీచ్ అయ్యారా? ఏంటి పరిస్థితి? అంటే మొన్న రాత్రి లేట్గా అవకాశం ఇచ్చారు కాబట్టి చాలామంది నిన్న ఉపయోగించుకోలేకపోయినారు అనుకున్నాం. చాలా రిక్వెస్ట్ కూడా వచ్చినాయి, ఇంకొక రోజు 2 రోజులు అవకాశం ఇస్తే బాగుంటుందని. అట్లాగే మనము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వివిధ రాష్ట్రాలు కూడా కోరిన మేరకు భారత ప్రభుత్వం ఇంకొక 3 రోజులు అవకాశం ఇచ్చింది. అండ్ ఈరోజు చాలామంది ఎంప్లాయీస్ కూడా మన 5 గంటల వరకు అటు ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఈవినింగ్ కూడా కట్టుకునేటందుకు అవకాశం నైట్ 9 o'clock వరకు ఓపెన్ చేస్తాం. అండ్ చాలామందికి SMS ద్వారా కూడా బ్లాస్ట్ చేస్తున్నాం, వారికి తెలుసు. అండ్ టాప్ డిఫాల్టర్స్ ఫోన్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే వారు మార్చి వరకు వెయిట్ చేసినట్టయితే 24% వడ్డీ పడుతుంది. అదే డబ్బును ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు అవేం చెల్లదు, 500-1000 రూపాయలు చెల్లవు. ఐదరు యూటిలిటీ డిపార్ట్మెంట్స్ కన్నా పే చేయాలి, లేదంటే బ్యాంకులను పెట్టుకోవాలి. బ్యాంకులో పెట్టుకుంటే 24% వడ్డీ రాదు, పైగా ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి వారు తప్పనిసరిగా 500 రూపాయలు 1000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ జీహెచ్ఎంసీ బకాయిలు క్లియర్ చేయాలి. నిన్న కలెక్షన్కి సంబంధించి అఫీషియల్గా మీ దగ్గర రికార్డు నిన్న 55 crores వరకు వచ్చింది. ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు 4 crores వచ్చింది. అండ్ సాయంత్రం వరకు అండ్ నైట్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రోజులలో దాదాపుగా లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించినంత వరకు కూడా వారికి మళ్ళీ వడ్డీ పడుతుంది కాబట్టి ప్రతి నెల ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని హోటల్స్ కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ తప్పనిసరిగా క్లియర్ చేసుకుంటే మంచిది. చాలామంది వస్తున్నారు అండ్ మనకున్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ప్రచార విధానాలు ఏమైనా కొనసాగిస్తున్నారు? ప్రచార విధానాలని ఉన్నటువంటి అన్ని ప్రచార విధానాల ద్వారా ఎంతమందిని టాప్ డిఫాల్టర్స్ను ఇండివిజువల్గా కాంటాక్ట్ చేయడం, ఫోన్ చేయడం, మిగతా వాళ్ళందరికీ కూడా SMS బ్లాస్ట్ చేయడం అండ్ ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పడం, దాని తర్వాత ఆటోలు మైక్స్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. 24% ఎక్స్ట్రా పడుతుంది అంటున్నారు కదా సార్, ఎలా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు దానికి సంబంధించి? అంటే వారు ప్రతి నెల 2% చొప్పున ఈ నెల సంవత్సరం అంతా కట్టకపోతే 24% వడ్డీ మనం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల మీద పడుతుంది. అయితే ఎవ్రీ ఇయర్ మార్చిలో అది ఆనవాయితీగా మాఫీ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఈసారి మాఫీ చేసే క్వశ్చన్ లేదు కాబట్టి వారికి చాలా నష్టం జరుగుతుంది. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే చాలా లాభం. ప్రతి ఏటా ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ ఏదైతే మార్చి లాస్ట్ వీక్లో ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ ఏదైతే ఉందో అది చల్లదని చెప్పి కూడా జీహెచ్ఎంసీ చెబుతుంది. అయితే రానున్న రోజుల్లో ఎలాంటి ఆఫర్లు ఉండకపోవడం మూలంగా ఈ అవకాశాన్ని ఉపయోగించమని చెప్పి జీహెచ్ఎంసీ ప్రజల్ని, అలాగే ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారో వాళ్ళంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతుంది. కెమెరామెన్